ఏంటి మార్క్ ఇది? రాత్రంతా పడుకోకుండా కార్టూన్లు చూసి ఇంత లేట్ గా లేస్తే ఎలా? మేము మా గన్ సెలెక్ట్ చేసాం, నువ్వు నీ గన్ సెలెక్ట్ చేయి. ఏంటి సార్ ఇదంతా? పోయిన వారం రిలీజ్ అయిన బాద్షా సినిమాలో కూడా ఇన్ని గన్స్ లేవే. అవును, వీటన్నిటికీ లైసెన్స్ ఉందా? ఏంటది లైసెన్సా? మనమేమైనా నేషనల్ పర్మిట్ లారీ నడుపుతున్నావా అన్నిటికీ లైసెన్స్ తీసుకోవడానికే? ఏంటి మార్క్, నువ్వే కదా అన్నావు మన గన్స్ అన్ని పాత అయిపోయినాయి, బాంబే నుంచి కొత్త మోడల్స్ అన్ని తెప్పించమన్నావు కదా. అప్పుడు అడిగాను, ఇప్పుడు ఇదంతా వద్దు. మార్క్ భాయ్, లాస్ట్ మీటింగ్ కి ఈ మీటింగ్ కి మీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు చాలా సాఫ్ట్ అయిపోయారు. మీరు అడిగినట్టే 1995 లేటెస్ట్ గన్స్ అన్నిటిని డిస్ప్లే చేశాను, చూసి సెలెక్ట్ చేయండి భాయ్. బాయ్ వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాను, మార్క్ ని బాయ్ బాయ్ అని పిలుస్తున్నావా? మార్క్ బాయ్ కాకపోతే గర్ల్. నువ్వు నోరు మీరా బాబు, నువ్వు త్వరగా కానీ. అయ్యో నన్ను వదిలేలా లేరే. సరే 8వ నంబర్ స్పానర్ ఇవ్వండి. స్పానర్? ఇది స్పానర్ కాదు భాయ్, సెమీ ఆటోమేటిక్ పిస్టల్, ఎంవి వేరియంట్, బట్ కొంచెం వెయిట్. గుడ్ చాయిస్. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఒంట్లో బాగాలేదా ఏంటి? హలో శివరావు. చెప్పే కాంబరం. పెద్ద ఆయనతో మాట్లాడాలి. పెద్ద ఆయనతోనా? ఎందుకు? మార్క్ 2 రోజుల నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది జాకీ మారుతున్న ఇల్లే కదా? మమ్మల్ని అందరినీ కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు. మా ముందు పిరికి వాళ్ళే నటిస్తున్నాడు. మార్క్ భయపడుతున్నాడా? వెయిట్, పెద్ద ఆయన ఇంకో 2 వారాల్లో కొలంబియాకు వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది, ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే భయ్యా, ఆల్ సెటప్ హో గయా? మదన్ సాబ్, మీరు చెప్పినట్టుగానే మైక్ ని ఆ గన్ లో ఫిక్స్ చేశాను. ఇక నుంచి వాడి ప్రతి మాట మీరు వినొచ్చు. అచ్చా, బహుత్ అచ్చా. రే మార్క్, ఇక్కడ ఏం జరుగుతోందిరా? చనిపోయిన మీ నాన్నని బతికిస్తే అంతా సరైపోతుంది అనుకుంటే ఇక్కడ మీ నాన్న లేరు, అంతా అయోమయంగా ఉంది. స్పానర్ పట్టుకున్న చేత్తో తుపాకీ పట్టుకోవచ్చారా? మార్చాలరా, మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ ఎత్తుకొచ్చారా మార్కు? రే మసరాటి, ఒక ముఖ్యమైన పని మీద రమ్య ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరికి తెలియకుండా చూసుకో, తెలిసిందో నన్ను ఫాలో అయ్యి వచ్చేస్తారు. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. మోయా, మార్క్ని వాడి ఇంట్లో మిస్ చేశాం. ఇప్పుడు రమ్య ఇంటికి ఒంటరికి వెళ్తున్నాడు, అక్కడ ఫినిష్ చేద్దాం రా. కారు లోపల ఫోను. అన్నా మార్క్ ఒంటరిగానే ఉన్నాడు, ఏ సత్తారు నాన్న? ఊరుకోరా, ఇంటికి వచ్చి రమ్యని చూడకుండా కార్ని కలుగుతున్నాడంటే అది ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్లోంచి ఏం తీసావు? నీ చేతిలో ఉన్నదేంటి? హరోకు, నువ్వు అనుకునేలా నేను రౌడీ కాదు, నేను ఒక కార్ మెకానిక్. మెకానిక్? మనమే కదా మావయ్య మెకానిక్. 3 రోజుల ముందు వరకు మన ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నాం. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఓ నిజంగానే మెకానిక్ నే రమ్య. అప్పుడు జాకీ మార్తాండ బతికే ఉన్నాడు. జాకీ మార్తాండ వాళ్ళ అబ్బాయిలు డాన్ గా ఉండేవాళ్ళు. మీ మావయ్య కనిపెట్టిన ఈ ఫోన్ తో పాస్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి నేను అంతా మార్చేసాను. నువ్వు చెప్పే కథని కొత్తగా వచ్చారే డైరెక్టర్ శంకర్ గారు, ఆయన కూడా నమ్మరు. అయ్యో, దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఆ ఘాటు ఎప్పుడు అయింది? ఎందుకు చెప్పు రమ్య. 3rd స్టాండర్డ్ లో. ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయర్ గుర్తుందా? రే, ఆ రోజు నా బర్త్డే, ఎలా మర్చిపోతాను? ఆ రోజే స్కూల్ స్పోర్ట్స్ డే కూడా. కింద పడ్డాను, దెబ్బ తగిలింది. ఓకే ఓకే, ఆ ఘాటుని మాయం చేయనా? అయ్యో, ఘాటుని మాయం చేస్తాడా? రమ్య, ఈ ఫోన్ లో నువ్వు ఫస్ట్ టైం మాట్లాడబోతున్నావు, అందువల్ల పైకి ఎగురుతావు. నువ్వు ఏంటి పైకి ఎగురుతానా? నేను మీ ఇంటికి ఫోన్ చేస్తాను, నువ్వు పీటీ టీచర్ లా మాట్లాడి మీ అమ్మతో ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అని చెప్పి. డేట్ చెప్పు. 30th August 1980. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో. భయపడుకో భయపడుకో, నేను నిన్ను పట్టుకున్నాను. మావయ్య, ఏంటి మావయ్య ఎగురుతున్నాడు?
అవునరా, వాడు నీళ్ళెవరితో ఎగిరిపోతున్నాడు. హలో, రమ్య అమ్మగారైనా మాట్లాడేది? అవును, నేను రమ్య అమ్మనే మాట్లాడుతున్నాను. నేను రమ్య స్కూల్ నుంచి పీటీ టీచర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈరోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అయింది. రమ్య స్కూల్ కి రావక్కర్లేదు. క్యాన్సిల్ అయిందా? తనకి మీరే చెప్పండి, పిలుస్తాను. రమ్య. హలో, నువ్వే నేనే మాట్లాడేది. రమ్య అయినా? ఎస్ మిస్. తనతోనే మాట్లాడుకుంటుంది. రమ్య, ఈరోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్. ఇంట్లోనే ఉండు. ఓకే మిస్. చెప్పినా టచ్ చేసి చూడు, నీ ఘాటు మాయమైపోయింది. ఇప్పుడు నమ్ముతావా? నిజమే. జరుగుతుంది మావయ్య. నేను చెప్పిందంతా నిజం రమ్య, నన్ను నమ్ము రమ్య. ఫస్ట్ జాకీ మారుతాడ మా నాన్నని చెప్పి వాడు డాన్ అయ్యాడు. నేను మెకానిక్ గా ఉండేవాడిని. ఈ ఫోన్ ద్వారా మా నాన్నతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేశాను. మా నాన్న 2 గంటలకు ముందే క్లబ్కు వెళ్లి జాకీ మారుతాడని చెప్పేశారు. అందువల్ల నేను డాన్ అయ్యాను, మదన్ అక్కడ మెకానిక్ అయ్యాడు. అంటే నా బాబు ప్రాణాలతో ఉండేవాడు. గ్యాంగ్స్టర్స్ మావయ్య. నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు, కానీ నమ్మకుండా ఉండలేకపోతున్నా. ఫోన్తో వాడి బాబుతో మాట్లాడి నా బాబుని చంపించాడు. అందుకే మనం అందరూ మెకానికల్ అయ్యాం మావయ్య. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. పాస్ట్ లో ఒక పర్టికులర్ డేట్ కి మనం ఒకసారి ఫోన్ చేయగలం. ఈ ఫోన్ నుంచి మళ్ళీ అదే నంబర్ కి చేయాలంటే ముందు రోజు లేదా మరుసటి రోజే చేయగలం. మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ మావయ్య, ఫోన్. నిజంగానే మనిద్దరం లవ్ చేసుకున్నావా? అవును రమ్య. బాంబులు అయ్యండ్రా. ఏంటిది? ఎవరు మీరంతా? రమ్య, నీకేం కాలేదుగా? ఫోను. సూపర్ మావయ్య. మార్కో, ఏకాంబరం అనే బాత్రూమ్ లో తోసేసినారంట. ఆయనకు చెయ్యి ఇరిగిపోయిందంట. తోసినాడు ఎవడో కనిపెట్టావా? మాట్లాడమేందా? ఏకాంబరానికి స్కెచ్ చేసినాడు బొమ్మనే మార్కు గీస్తున్నాడు రా. ఆడిని కనిపెట్టి ఆడికున్న దూల తీర్చేసి ఆడి మొహం మీద పిడుగు దొరుకుతాయరా అని. నాకు ఇది కావాలి. మొహం గీస్తావనుకుంటే ఏదో గీసావేందే? ఇదేంటి టైం అమ్మా? అవును, ఈ టైం అమ్మ నాకు కావాలి. మావయ్య, అద్భుతం మావయ్య, అద్భుతం. ఇది నిజం. 1975. ఎగరబోతున్నా మావయ్య. జాకీ మార్తాండా స్పీకింగ్. నువ్వు ప్రాణాలతో ఉన్నావు నానా. చాలా సంతోషం నానా. ఎలా ఉన్నావు నానా? ఎవర్రా నానా? ఎవర్రా నువ్వు? నేను నానా, నీ కొడుకుని. కొడుకువా? రేవతి కొడుకువా నాన్న? వాసంతి కొడుకువా నాన్న? కౌశల్య కొడుకువారా నాన్న? నా పిల్ల పక్కనే ఉంది, ఫోన్ పెట్టా. ఎవరండి ఫోన్ లో? ఎవడో గొట్టంగాడి కొడుకు. నానా నానా నీ దుబ్బుతున్నాడు. ఈ ఊర్లో సగం మంది పిల్లలు నేను నాన్న నాన్న అని పిలుస్తున్నారు. నాకు వచ్చే కోపానికి ఏదో ఒక రోజు నీకు విషం పెట్టి చంపేస్తాను. ఆకతాయిగా చెప్తోంది. ఆడేసుకుంటుందేమో, మనం పుంజుకోవాలి. నా మొగుడు జాకీ ఏమన్నాడు రా? నన్ను అడిగాడా? రేవతి కొడుక కౌశల్య కొడుకు అన్నడికి ఫోన్ పెట్టేశాడా ప్లే బాయ్ నా కొడుకు. ఒరే, మీ నాన్న బట్టి పిచ్చోడ్రా, ఇవన్నీ నమ్మడు. ఎప్పుడు నమ్ముతాడు మావయ్య? అలాంటి ఓ ముఖ్యమైన రోజుకి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. డిసెంబర్ 28. ఓ, కోపడికి బంగారం. నీకు తెలీదా? నా శరీరాన్ని ఎంతమందికి ఇచ్చినా మనసు మాత్రం నీకే కదా ఇచ్చాను. నేను ఎంతో మందికి నా శరీరాన్నిచ్చి మనసు మాత్రం నీకివ్వనా? దీనికి జాకీ స్పీకింగ్. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చెప్పేది వినరా? ఏంట్రా మర్యాద తగ్గుతోంది? కట్టుకున్న పెళ్ళానికి అన్నంలో విషం కలిపిన నీకు మర్యాద ఏంట్రా? రే నాన్న, ఇప్పుడు అమ్మాయికి అన్నంలో విషం కలిపి పెట్టేగా నాతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఫోన్ పెట్టేమంటావా? ఫోన్ పెట్టేకరా. ఫోన్ పెట్టేకో. ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపింది తెలుసు, నీ ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపబోయేది తెలుసు.
ఏంట్రా కొడుకుంటున్నావు? నేను చంపింది చంపబోయేది అన్ని వరసబట్టి చెప్తున్నావు ఏంటి? బ్లాక్ మెయిలా? ఇంటి బయట నుండి బైనాక్లోస్ తో చూస్తున్నావా? లోపలికి రా, డీల్ మాట్లాడుకుందాం. ఇంటి బయట కాదురా, ఇంటి లోపల. ఆ టేబుల్ పక్కన నుంచొని చూస్తున్నాడు చూడు, ఈ 10 ఏళ్ల కొడుకు. వాడే నేను, నేనే వాడు. 10 ఏళ్ల వయసున మదన్. 30 ఏళ్ళు వచ్చాక ఫ్యూచర్ నుంచి నీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నావురా? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు నమ్ముతావు చూడు. నీ కొడుకుని పిలు, మీ అమ్మ ఎలా చచ్చింది అని అడుగు. మదన్ మారుతాడా? ఇలా రారా, రారా బంగారా. మదన్ బాబు, మీ అమ్మ ఎలా చచ్చిందిరా? అమ్మా, నువ్వు చేసే పని నచ్చక మనసు విరిగి అన్నంలో విషం కలుపుకొని అది ఆవిడే తిని చచ్చిపోయింది. నాన్న, అమ్మని నువ్వే చంపావని నేను ఎవరితోనూ చెప్పను. నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతావా నాన్న? 10 ఏళ్ళప్పుడు నీకోసం నుంచున్నా. ఇప్పటి వరకు నువ్వు ప్రాణాలతో తిరిగి రావాలని రోడ్లో నిలబడ్డా నాన్న, నడి రోడ్లో నిలబడ్డా. అసలేం జరుగుతోందిరా? ఎలా రా? ఏంటి ఎలా నడగకుండా నేను చెప్పేది అలాగే నమ్ముతానని చెప్పు, అప్పుడు చెప్తా. సరేరా, నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను, చెప్పరా. నేను 1995 నుండి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ తో 1975 లో ఉన్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పేది నమ్మట్లేదా? రేయ్, నమ్ముతాను రా. ఫోన్ లో టైం ట్రావెలా? కొత్తగా ఉంది. 1995 లో ఉన్న మెకానిక్ మార్క్ ఈ మ్యాజిక్ ఫోన్ తో 1975 లో ఉన్న వాడి బాబు యాంటనీకి ఫోన్ చేసి 2 గంటల ముందే నిన్ను క్లబ్ లో చంపి ఫ్యూచర్ లో నిన్ను లేకుండా చేశాను నాన్న. నేను మెకానిక్ అయిపోయాను నాన్న, నా వల్ల కావట్లేదు. అన్నిటినీ మార్చాలి నాన్న, మళ్ళీ అన్నిటినీ మార్చేయాలి నాన్న. నువ్వు యాంటనీని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏ తప్పు జరగకూడదనే 4 రోజులకు ముందే ఫోన్ చేసి వాన్ చేస్తున్నా. ప్లాన్ మార్చు, ఈ రోజే వాడిని చంపాయి. అర్థమైందా? జాకీ డార్లింగ్, ఎలా ఉన్నావు? గౌరీ, నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటి బావా, పిలిచావా? ఈ చెల్లెల్ని చంపేసాను రా. శ్వేత అవుటా? అయితే ఈ రోజు నుంచి నేను పువ్వులు బొట్టు పెట్టుకుని జాలీగా సంతోషంగా ఉంటాను. బొట్ట ఎందుకురా? ఎందుకంటే నువ్వు పోయావన్న దుఃఖంతో బొట్టు లేకుండా పెద్దవరాలా ఉన్నా. ఇప్పటి నుంచి పువ్వులు దండలు ముడుచుకుంటా, బొట్టు కడక పెట్టుకుంటా. ఈ రోజు నుంచి అందరి ముందు సుమంగళిగా తిరుగుతాను. నువ్వు వాడికి ఫోన్ ఇవ్వరా? నాన్న, ఈ ఫోన్ తో ఒక రోజుకి ఒక నంబర్ కు ఒక్కసారి ఫోన్ చేయగలం. ఈ రోజు కోట అయిపోయింది. నువ్వు కోట రిసీవ్ అవ్వకుండా వేసిన ప్లాన్ ని వేసినట్టే పూర్తి చేయి నాన్న. నా బంగారం కదా, ఫ్యూచర్ ని మార్చాలి నానా. నువ్వు యాంటనీని చంపాలి, ఇక్కడికి ప్రాణాలతో రావాలి. ఫ్యూచర్ నుంచి ఫోన్ చేసి కొత్త చాప్టర్ ఓపెన్ చేసావు. యాంటనీ చాప్టర్ ని ఇక్కడనే ఫినిష్ చేస్తా. ప్రసెంట్ లో ఉన్న మై సన్ 4 రోజుల తర్వాత వేద్దామనుకున్న స్కెచ్ ని ఈ రోజే వేస్తా. గుంటనక్క దొరికింది. ఏంటన్నా డాన్స్ ఆడుతున్నారు? అందరూ శవం ముందు ఆడతారు, కానీ యాంటనీ ఒకడు ముందు ఆడుతున్నాడంటే వాడు శవం అవుతాడని అర్థం. తెలియక తప్పు చేశానన్నా. రౌడీ అయినా యాంటనీకి జనం మధ్య ఒక మర్యాద ఉంది. ఎందుకో తెలుసా? యాంటనీ ఉన్న చోట లేడీస్ కి సేఫ్టీ. నమ్మకస్తున్నా. నా పన్నే అయినా అది పుచ్చిపోతే పీకేయాల్సిందే కదరా. ఇప్పుడు నీ ప్రాణాలు తప్ప ఇంకేం అడిగినా ఇస్తాను. క్షమించన్నా. అటులనే కానీ తప్పకుండా. ఏంటి, వీడిని మన లేపేద్దామనుకుంటే వీడు ఇంకెవరిని లేపేశాడు? ఏమైంది మావా? నీ నీడలో ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావు. క్షమించి వదిలేచ్చు కదా మావా. లేడీస్ మ్యాటర్. ఏంటి లేడీస్ మ్యాటరా? అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి. ఎందరు అమ్మాయిలు నాకు లైన్ వేసి ఉంటారు. ఏ రోజైనా అమ్మాయిల విషయంలో ఈ జాక్కి షేక్ అయ్యాడా? కరెక్టేగా మావా. ఎంతైనా మనతోనే ఉన్న కుర్రాడు, వాడి చావు సెలబ్రేషన్ గా ఉండాలి. సరేనా? ఏరా మావా, ఎన్నాళ్ళైంది కదా మనం ఇలా డాన్స్ చేసి. క్లబ్ దాడిపోతున్నావు. బండి తిప్పరా. వద్దు,
ఎందుకు మావా? ఏంట్రా బండి క్లబ్ లో ఆకుండా వెళ్తుంది? జాకీ అన్న ప్లాన్ మార్చేశాడా? నువ్వేగా చెప్పావు క్లబ్ లో మీటింగ్ అని. మీటింగ్ చోటు మార్చేశాను. ఎప్పుడు మావా మార్చావు? నాకు కూడా చెప్పలేదే. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది మావా. మన ఓ ప్లాన్ వేస్తే వీటి ఇంకో ప్లాన్ వేసాడు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? బండాపు ఏం మావా ఇక్కడ ఆపావు? ఎందుకు మావా దిగుతున్నావు? మావా మావా బస్ స్టాండ్ లేంటి మా మన బస్ ఎక్కి ఎన్నాళ్ళు అవుతుంది? బస్సు మనకు సేఫ్టీ కాదు తెలుసు కదా? వెళ్ళిపో. రేయ్, రేయ్ కుమార్, మావా కుమార్ గాడి లేకుండా మీటింగ్ ఎలా వెళ్తాం? ఎక్కడ మావా మీటింగ్? బస్ లోనే మీటింగ్. హలో మిస్టర్ యాంటనీ, లాయర్ శివరావు గారే నాకు అడ్వకేట్. మీ గురించి నాతో చాలా చెప్పారు. కొన్నాళ్ళగా నాకు తప్పుడు కాల్స్ వస్తున్నాయి. హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులకి చెప్పిన ప్రాబ్లమే. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ సిల్క్ కి యాంటనీ హెల్ప్ చేస్తారా? లాయర్ శివరావు కోసమో సిల్క్ కోసమో ఇక్కడికి రాలేదు. ఒక ఆడదయ్యుండి అన్ని కష్టాలు జయించి వచ్చిన ఈ విజయలక్ష్మి కోసం వచ్చాను. థ్యాంక్ యూ యాంటనీ. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ మీ మీసాల ఫ్రెండ్ మాత్రం ఏం మాట్లాడట్లేదు. వాడు లేడీస్ మ్యాటర్ లో కొంచెం డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్. ఇన్నాళ్ళు కలలో వచ్చిన సిల్క్ ఇప్పుడు ఎలాలో వచ్చింది. ఎందుకురా డిసిప్లిన్? రే జాకీ, యాంటనీ ఎప్పుడైనా దొరుకుతాడు, కానీ సిల్క్ మళ్ళీ దొరుకుతుందా? ఈ ఛాన్స్ మిస్ చేయకురా. దొరకదురా, సిల్క్ మళ్ళీ దొరకదురా. లేదు, ఫ్యూచర్ లోంచి నాకు వాడు మొదలైన బచ్చగాడు. వాడికేం తెలుసురా సిల్క్ మహిమ? తన సొగసు చూడ తరమా? మీసాల సార్, చిలక నొదలకరా మీసాల బావా. హే, ఈ రాత్రి ఈ సిల్క్ కి ఈ జాకీ బందోబస్తు. సిల్క్ టుడే ప్రోగ్రామ్ క్యాన్సల్. వెళ్ళండ్రా, పెళ్లి పిల్ల పాపలతో గడపండ్రా. అన్న సిగ్నల్ ఇచ్చారా? పదండి, అటాక్ చేద్దాం. త్వరగా. ఎవర్రా మీరు? సిల్కు భయపడకు, ఏమవదు. యాంటనీ, నువ్వు సిల్క్ ని చూసుకో, వీళ్ళనే చూసుకోడా. ఎందుకన్నా లోపలికి వచ్చారా? నువ్వే కదా రా రా అన్నావు.
నేను పోపో అంటే నీకు రారాన్ని వినపడిందా? ఇప్పుడు నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా? చూడరా వచ్చిందలాగా వచ్చారు. వచ్చిన పడినా కరెక్ట్ గా చేయండి. మీరు యాంటనీని చూసుకోండి, సిలుకుని నేను చూసుకో. బస్సులో నేను ఉన్నాను రా బాబు, విసరకరా. పాల్తున్నాయో చవట సన్నాసులా. పోడ్రా పోడ్రా. పట్టుకోండి పట్టుకోండి. మావా కంగారు పడకు, వీళ్ళ రేట్ చూసుకుంటా. వదలండి రా, పెద్ద పట్టుకున్నారు కానీ. పట్టుకోండి పట్టుకోండి, వస్తున్నాడు. మావా నీకేం కాలేదుగా? నువ్వు ఉండగా నాకేమవుతుంది మావా? రా సెల్కం చూద్దాం. నేను ఎంతో మంది హీరోస్ తో యాక్ట్ చేశాను, కానీ నువ్వే యాంటనీ, రియల్ హీరో. యాంటనీ చేజారిపోయాడు, సిలుకు చేజారిపోయింది. అయ్యో నా కొడుకు ఫోన్ చేస్తాడే.